యూపీఎస్సి ప్రిపరేషన్లో మనం ఒక కీలకమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే అర్బనైజేషన్. 2024 క్వశ్చన్ పేపర్స్ చూస్తే కనుక అర్బనైజేషన్ అనే ఆస్పెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అర్బనైజేషన్ అనే ఈ కాన్సెప్ట్ మనకి ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మాత్రమే కాకుండా ఇతర పేపర్స్లో కూడా మనకు కనిపిస్తుంటుంది. కొన్ని ప్రత్యక్షంగా కనపడితే కొన్ని ఇన్హరెంట్గా కూడా ఉంటుంది. ఉదాహరణకి మనకి పేపర్ 1లో ఇండియన్ సొసైటీలో భాగంగా ప్రాబ్లమ్స్ అండ్ రెమెడీస్ ఆఫ్ అర్బనైజేషన్ అనే ఒక టాపిక్ ఉంది. అలాగే జాగ్రఫీలో మనం ఎంప్లాయిడ్ పర్స్పెక్టివ్లో చూస్తే పొల్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అర్బనైజేషన్ అండ్ పొల్యూషన్ అనేటటువంటి అంశం మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా 2014-15 ఆ టైంలో ఢిల్లీలో పొల్యూషన్కి కారణం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి పొల్యూషన్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ అనేది చదవాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా మీకు పాలిటీలో అంటే సెకండ్ పేపర్ 2లో జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీ కనుక తీసుకుంటే అందులో 74th అమెండ్మెంట్ డివల్యూషన్ ఆఫ్ పవర్స్ టు ద లోకల్ లెవెల్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. అంటే 74th అమెండ్మెంట్ అనేది కంప్లీట్గా అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించింది. తర్వాత పేపర్ 3లో చూస్తే ఎకానమీ కనుక మనం ఫోకస్ చేస్తే కనుక ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనే 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్ కూడా అర్బన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి, రెండోది అర్బన్ ట్రాన్స్పోర్టేషన్, ఇది ఒక ఆస్పెక్ట్. ఇక అదేవిధంగా మనకి పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అర్బన్ డిజాస్టర్స్ అనే టాపిక్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ అంశాలన్నిటి మీద గతంలో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎథిక్స్ పేపర్ ఉంది. ఎథిక్స్ పేపర్లో కూడా మనం వాల్యూస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంప్లాయిడ్ డైమెన్షన్. అండ్ అంతేకాకుండా ఆప్షనల్స్ చూసినా కూడా మీకు ఆప్షనల్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్లో పేపర్ 2లో మనకి మున్సిపల్ గవర్నెన్స్ అనే పేరుతోటి ఒక ఫుల్ లెంత్ చాప్టర్ ఉంది. అండ్ అంతేకాకుండా మనకి సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్న సోషియాలజీలో కూడా పేపర్ 2లో అర్బనైజేషన్ ఇన్ ఇండియా అనే ఒక ఫుల్ లెంత్ చాప్టర్ ఉంది. ఇట్లా మనకి అక్రాస్ వేరియస్ పేపర్స్ అంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పేపర్ 1, 2, 3, 4 ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీలో ఈ అర్బనైజేషన్కి తగినంత ఇంపార్టెన్స్ ఉంది. ఇక మీరు క్వశ్చన్స్ కనుక చూస్తే 2014 నుంచి 2024 మధ్యకాలంలో అర్బనైజేషన్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు 2024లో పేపర్ 1లోనే అర్బనైజేషన్ ఓరియంటెడ్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ కూడా మైగ్రేషన్ టు ది అర్బన్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలసలు రావడం అనేటటువంటి అంశం మీద ఫోకస్ చేశారు. అంటే ఒక క్వశ్చన్ ఏముంది అంటే చిన్న చిన్న టౌన్స్ కన్నా పెద్ద సిటీస్కి అర్బనైజేషన్ ఈ మైగ్రేషన్ ఎందుకు ఎక్కువ జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద అర్బన్ మైగ్రేషన్ అంటే స్కిల్డ్ యూత్ తర్వాత అన్మ్యారీడ్ ఉమెన్, ఈ స్కిల్డ్ యూత్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఈ అర్బనైజేషన్ ప్రాసెస్లో మైగ్రేషన్ ఎందుకు అవుతారు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీద 2 క్వశ్చన్లు 2024లో పేపర్ 1లోనే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా అంటే ఈ 2 క్వశ్చన్లు కూడా మైగ్రేషన్కి సంబంధించినవి, అర్బన్ మైగ్రేషన్కి సంబంధించినవి. అదేవిధంగా మీకు అనలైజ్ ది రోల్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ గవర్నెన్స్ అట్ ది లోకల్ లెవెల్ అండ్ బ్రింగ్ అవుట్ ద ప్రోస్ అండ్ కాన్స్ మర్జింగ్ ఫర్ రూరల్ ఏరియాస్ ఇన్ ద అర్బన్ లోకల్ బాడీస్. అంటే పేపర్ 2లో కూడా అర్బనైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఈ పేపర్ 2లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్స్ని అర్బన్ ఏరియాస్లో కలిపేయడానికి గల కారణాలు ఏంటి, దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. అంటే ఇది కంట్రీ వైడ్గా వస్తున్నటువంటి ఒక ట్రెండ్. ఉదాహరణకి తెలంగాణలో మనకి ఓఆర్ఆర్కిను తర్వాత రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి మధ్య ఉన్నటువంటి ఒక 51 పంచాయతీలని జిహెచ్ఎంసీలో మిక్స్ చేసేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి ఉండొచ్చు. అలాగే పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అర్బన్ ఫ్లడ్స్ అనేటటువంటి అంశం గురించి అర్బన్ డిజాస్టర్స్లో భాగంగా అర్బన్ ఫ్లడ్స్ అనే అంశం గురించి క్వశ్చన్ ఇచ్చారు. అండ్ గతంలో పేపర్ 4లో కూడా అంటే ఎథిక్స్ పేపర్లో ఈ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్ అనేటటువంటి పాయింట్ మీద చాలా విస్తృతమైనటువంటి కేస్ స్టడీస్ ఇచ్చారు. ఒక 3-4 కేస్ స్టడీస్ ఉన్నాయి గతంలో. సో ఇటువంటి అంశాలన్నిటి నేపథ్యంలో అసలు అర్బనైజేషన్ గురించి చదవాలంటే
ఫస్ట్ 74th అమెండ్మెంట్ చదవాలి. 74th అమెండ్మెంట్ ప్రకారం అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చదవాలి. రెండు, అర్బనైజేషన్లో ఉన్నటువంటి సమస్యల గురించి చదవాలి. అర్బనైజేషన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చదవాలి. దాని అర్బనైజేషన్కి మైగ్రేషన్ ఇష్యూస్ గురించి చదవాలి, అంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ గురించి చదవాలి. అండ్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్బన్ డిజాస్టర్స్ గురించి చదవాలి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చదవాలి. అలాగే పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ది అర్బన్ ఏరియాస్, అంటే పట్టణ ప్రాంతాల్లో నైతిక విలువలు, దానికి సంబంధించి కుటుంబ విలువలు, తర్వాత మైగ్రేషన్ ఓరియంటేషన్లో గవర్నమెంట్ చేపట్టాల్సినటువంటి చర్యలు, ఇదంతా ఒక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏంటి అంటే ఈ అర్బనైజేషన్ ప్రాసెస్లో భాగంగా అర్బన్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అంటే మున్సిపల్ గవర్నెన్స్ ఉంటుంది, మున్సిపాలిటీలు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్, ఇటువంటి డైమెన్షన్ అన్నీ ఈ ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్లో చదవాలి. అంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ బిల్డింగ్ ఓరియంటేషన్లో చేసుకోవాలి. అంటే ఈ ఐడికే పద్ధతి, జనరల్గా మీరు వాట్సాప్లో ఐడికే అని పెడతారు. ఐడికే అంటే ఐ డోంట్ నో అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కానీ మన సివిల్స్ ప్రిపరేషన్లో ఐడికే ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్, అంటే ఒక కాన్సెప్ట్ని తీసుకుని డిఫరెంట్ పేపర్స్ ఓరియంటేషన్లో, అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ అన్ని డైమెన్షన్స్లో చదవాలి. సో అటువంటి వాటిలో ఈరోజు ఈ అర్బనైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు చెప్తారు.